ఇంకా చిత్రం ఏంటంటే డిప్యూటీ సీఎం గారేమో నాకు ఫిర్యాదులు వచ్చినాయి ప్యాకెట్లు ఆడుతున్నట్టుగా అంటూ భీమవరం డిఎస్పీ పరిధిలో ఇలాంటి ఎక్కువ వస్తున్నాయని చెప్పి దీని మీద ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశారు అని చెప్పి కూడా పత్రికలో వార్తలు వచ్చినాయి. ప్యాకాట్ శిబిరాలు పెరిగిపోయినాయి ఆ ప్రాంతంలోని వివాదాలు, సివిల్ వివాదాల్లో పోలీసు అధికారులు జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చినాయని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి, ఎస్పీ గారితో మాట్లాడినట్టుగా. ఇది ఆయన స్థాయికి వెళ్ళి అంటే అసలు సివిల్ తగాదాల్లో పోలీసులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే దానికి ఎంతకన్నా పెద్ద ఉదాహరణ కావాలా? పోలీస్ అధికారులే పేకాట శిబిరాలకి మద్దతు ఇస్తున్నారు రాష్ట్రం అంతా అనడానికి ఎంతకన్నా అయిన ఉదాహరణ కావాలా? అంటే ఎక్కడ చూసినా జోదం నడుస్తుందని ప్రజలందరూ దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గమనించి ఫిర్యాదులు చేసి ఇంకా విసిగిపోయి ఊరుకున్నారు కదా. ఈ క్రమంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి స్థాయి నాయకుడు కలగజేసుకున్నారు కదా. ఇంకా విచిత్రం ఏంటంటే పేకాట మా ప్రాంతంలో ఊపిరి, సుప్రీంకోర్టు ఏం తప్పు పట్టలేదు, 13 ముక్కల ఆటలు ఆడొచ్చు అని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ గారు ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ఒక డిఎస్పీ మీద ఆయన వైఖరి మీద కంప్లైంట్ చేస్తే డిప్యూటీ స్పీకర్ గారేమో ఆయన చాలా మంచి అధికారి అని చెప్పినట్టుగా ఎన్ని వార్తలు వచ్చినాయి. మేమేమి చెప్తున్నవి కాదు, రాజకీయ ఆరోపణలు ఏం కాదు. భీమవరం డిఎస్పీ జయసూర్య మంచి అధికారిని రఘురామకృష్ణరాజు గారు చెప్పారు ప్రెస్ మీట్లో అని చెప్పి వచ్చినాయి. గోదావరి జిల్లాలో పేకాట ఆడడం అనేది సహజం, 13 ముక్కలాట నేరం కాదు ఆయన చెప్పినట్టుగానే వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే కల్తీ మద్యం ఎవరు చెప్పారు? పట్టుకున్నారు కదా, పట్టుబడినాయి కదా, ప్లాంట్లతో సహా పట్టుబడినాయి కదా. ఈ నకిలీ ప్లాంట్లు తయారు చేసే వాటికి కూడా దసరా పూజలు చేసిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా. దొరికిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే కదా. గంజాయి ఎవరు చెప్పారు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అనుచరులు అమ్మిస్తున్నారని చెప్పారు కదా, అది కూడా వీడియోలు వచ్చినాయి కదా బయటికి. పేకాట, ఈ జోద గృహాలన్నీ పెరిగిపోయినాయి, దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉందా, మీరు ఎంతవరకు ఏం చర్యలు తీసుకున్నారని డిప్యూటీ సీఎం గారే కదా పోలీసులను అడిగారు. ఇంకేం వ్యసనాలు మిగిలిపోయినాయి? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రోత్సహించడానికి మిగిలిపోయిన వ్యసనాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎలా అయిపోయిందని అంటే చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. నేను బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా పార్టీలో కొంతమంది నాయకులు మాత్రం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, ఇదే కదా స్టోరీ. ఇంకంతకన్నా ఇంకేమైనా ఉందా? ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అంటే ఇది విషయం. ఇంక ఏదైనా చెప్తే క్రెడిట్ చోరీ. అంతకుముందు జగన్ గారి హయాంలో జరిగిన ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే అవన్నీ ఈయన ఖాతాలో వేసుకోవడం, ఈయన ఇలా ఖాతాలో వేసుకోకముందే భజన బృందాలు మొదలెట్టేస్తాయి. ఆహా ఓహో అని ఈ పత్రికలు ఉన్నాయి కదా, పచ్చపత్రికలు, వాటిలో రాసేస్తూ ఉంటాయి, చూపించేస్తూ ఉంటాయి. విపరీతమైన భజన. అసలు ఎలా ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేకుండా వ్యవహరిస్తుందని మాకే అర్థం కావట్లే. అసలు పోనీ ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? చంద్రబాబుకైనా తెలుసా? ఆరోగ్యశ్రీ ఆగిపోయిందయ్యా, పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారంటే నేను గూగుల్ తెచ్చాను విశాఖపట్నంలో అంటాడు ఆయన. ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయింది, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, హాస్టల్లో తాగడానికి నీళ్లు కూడా లేక దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, పచ్చకామెర్లు వచ్చి పిల్లలు చచ్చిపోతున్నారంటే నేను పశువులకి ఆసుపత్రులు హాస్టల్లో పెడతాను అంటాడు. ఉన్న హాస్టల్కే దిక్కులేదురా మహాప్రభు, ఈ హాస్టల్ని బాగు చేయించండి అంటే పశువులకి హాస్టల్ పెడుతున్నాను, అసలు ఇది వినూత్నమైన ఆలోచన అని మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు.
అన్ని చోట్ల గంజాయి దొరుకుతుంది, యూత్ అంతా చెడిపోతున్నారు, ఇదేం పరిస్థితి అని అంటే మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, పెట్టుబడి తేవడానికి అక్కడ తిరుగుతున్నాడు అంటాడు. ఆర్ఓ ప్లాంట్ల మాదిరిగా పెట్టి గ్రామాల్లో నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు మహాప్రభు అంటే. నేను దుబాయ్లో పెట్టుబడుల కోసం షేకులతో మాట్లాడుతున్నాను, రాష్ట్రం షేక్ అయిపోద్దా పెట్టుబడులు చూసి అంటున్నాడు ఆయన. వాళ్ళు ఈనాడులో ఒక హెడ్లైన్ చూసా, మా రాష్ట్రం నవకల్పనల కేంద్రం అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఈనాడు పోర్ట్రే చేసింది దాన్ని పెద్దగా.